నాకు అధికారం కాదు, శాశ్వతంగా ప్రజలకు అధికారం ఇవ్వాలనేదే నా ధ్యేయం. అందుకే 1 నేషన్ 1 విజన్ ముందుకెళ్లామని కూడా నేను తెలియజేస్తున్నా. ప్రపంచంలోనే డబుల్ డిజిట్ గ్రోత్ సాధించే ఏకైక దేశం భారతదేశంగానే ఉంటుంది. దాంట్లో అనుమానం కూడా లేదు. మనందరికి పండుగలు దసరాతో స్టార్ట్ అవుతాయి. 22 అమలవుతుంది. దసరా నుంచి మనకి దీపావళి వస్తుంది. దీపావళి తర్వాత సంక్రాంతి వస్తుంది. ఈసారి అన్ని పండుగలు ఘనంగా జరుపుకునే అవకాశం వస్తుంది. నిజమైన స్ఫూర్తితో పండుగ చేసుకోవడానికి పేదవాడికి అవకాశం వస్తుంది. దేశ ఈ రోజు ఇక్కడ దేశ ఇండైరెక్ట్ ట్యాక్స్ పేయర్స్ 132% పెరిగారు ఆయన తీసుకున్న రిఫార్మ్ వల్ల. అంటే 2017లో 65 లక్షలుంటే ఈరోజు 1,51,00,000 మంది ఇండైరెక్ట్ ట్యాక్స్ పేయర్స్ వచ్చారు. ఇంకొక పక్క దేశ జీఎస్టీ రిసీప్ట్స్ ఒకసారి మీరు చూస్తే 207% ఇంక్రీజ్ అయింది. అది కూడా 2018లో 7.19 లక్షల కోట్లుంటే ఈరోజు 22,08,000 కోట్ల రూపాయలు జీఎస్టీ ద్వారా వస్తా ఉంది. 18% యావరేజ్ గ్రోత్ రేట్ CAGR. ఇది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. లోయర్ ట్యాక్సెస్, మోర్ స్పెండింగ్, హైయర్ డిమాండ్ అండ్ ప్రొడక్షన్. ఇట్ ఈజ్ అ సైకిల్. ఎక్కడికక్కడ ఒకదానికి ఇంపాక్ట్ ఉంటుంది. ఒక మేజర్ బూస్ట్ ఇచ్చే విధంగా ఈ రిఫార్మ్ తీసుకొచ్చారు. హెల్త్ పైన, ఎడ్యుకేషన్ పైన, ఫుడ్ పైన గణనీయమైనటువంటి ఇంపాక్ట్ వస్తుంది. ఈ రోజు MSMEలు 110 మిలియన్ పీపుల్ ని ఎంప్లాయ్ చేసే పరిస్థితిలో ఉన్నారు. ఇంకొక పక్క సెకండ్ ఓన్లీ టు అగ్రికల్చర్, దీని మీద ఎక్కువ ఆధారపడుతున్నారు. ఈ యొక్క రిఫార్మ్ వల్ల అన్లాకింగ్ క్యాష్ ఫ్లో, 90% ఆఫ్ ట్యాక్స్ రీఫండ్ ఆర్ నౌ పేడ్ అప్ ఫ్రంట్, ప్రొవైడింగ్ ఇమ్మీడియట్ లిక్విడిటీ వస్తుంది. అందుకే మనం ప్లాన్ చేసేది 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్. దీనికి పర్మిషన్లు ఇచ్చేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే జీఎస్టీకి 3 days అన్నారు. మనం 2 days లోనే పర్మిషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. పెద్ద ఎత్తున 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్ సక్సెస్ అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవి ఏవైతే 10 ప్రిన్సిపల్స్ పెట్టుకున్నామో ఈ 10 ప్రిన్సిపల్స్ కి బిగ్ రిలీఫ్ వస్తుంది. ఇప్పుడు ఈ జీఎస్టీ రిఫార్మ్స్ వల్ల ఆల్ 10 ప్రిన్సిపల్స్ కూడా ఇంకా పెద్ద ఊపు వచ్చి మనం ముందుకు పోయే అవకాశం వస్తుంది. దీనివల్ల లాభాలు ఒకసారి సమ్మింగ్ అప్ చేస్తే మీరు చూస్తే 22 ఈ నెల నుంచే అమల్లోకి వస్తాయి దసరా రోజున. ఇది ఓవరాల్ గా కామన్ మ్యానే కాకుండా మధ్య తరగతి అందరి బడ్జెట్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. గోల్ ఈజ్ వెరీ క్లియర్. మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఈజ్ ఆఫ్ లివింగ్ అండ్ ఆల్సో ఆరోగ్యం, ఆదాయం, ఆనందంగా ఉండే సొసైటీని మనం ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ప్రతి ఇంటికి, ప్రతి ఒక్క వ్యక్తికి, అందరికి, వ్యాపారస్తులకు అందరికి కూడా ఈ వివరాలన్నీ తెలిసి ఏ స్ఫూర్తి అయితే కేంద్రం జీఎస్టీ రిఫార్మ్స్ తీసుకొచ్చారో అది లాస్ట్ మైల్లో ఉండే వ్యక్తులకి అందే విధంగా చేయడం మనందరి బాధ్యత.